ఇంపార్టెంట్ ఏంటి అంటే మనంతట మనం దృఢత్వంతో తయారు చేసిన సంస్కారం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం. ఇప్పుడు నాకు 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేసింది. పార్టీ నుంచి మనం ఏంటో మనకు అర్థమవుతుంటారు. ఇప్పుడు చూసుకుంటే నాలో కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, నాకు బ్యాడ్ బిహేవియర్ ఉంది. కొన్ని పోగొట్టించుకోవడము, అరవటము, ఇలా కొన్ని తప్పులు అబద్ధాలు ఆడటము ఏవో ఉన్నాయి. నాకు అర్థమవుతుంది. లేదా చెడు తిండ్లు తింటాము, చెడు అలవాట్లు అంటే గుట్కాలు, సిగరెట్లు, సినిమాలు ఎక్కువ చూడడము, ఎక్కువ తిరగడము, దుబారా ఖర్చు చేయడము, ఇలా ఏమేమో ఉంటాయి కదా చెడ్డ అలవాటు అయిపోయింది చాలా. ఇప్పుడు మనం మార్చుకోవాలంటే మార్చుకోలేమా? అయితే వేరే వాళ్ళు చూపిస్తున్నారు, నువ్వు మారు, నీ పద్ధతులు బాగోలేదు, నీ వ్యవహారం బాగోలేదు, నీ చెడు అలవాట్లు బాగోలేదు అని అమ్మానాన్నో వారిలో ఎవరో చెప్తూ ఉంటారు, తల్లిదండ్రులు పిల్లవాడితో చెప్తూ ఉంటారు. చెప్తున్నప్పుడు ఏం చేయాలి? సెల్ఫ్ రియలైజేషన్ మారాలి. ఎప్పుడైతే మనం మారాలి, ఇలా ఉండొద్దు, నేను నా ఆహార అలవాట్లు మార్చుకోవాలి, నా బిహేవియర్ మార్చుకోవాలి, ఇవన్నీ మనం అనుకుని మారడం మొదలెట్టామనుకోండి, కొత్తవి అలా కాదు ఇలా ఉండాలి, అలా కాదు ఇలా మాట్లాడాలి, అది కాదు ఇది తినాలి, అది కాదు ఇది తాగాలి, నిద్రపోవడం కాదు ఎక్సర్సైజ్ చేయాలి, రాత్రిపూట పడకలు కాదు పళ్ళు తినాలి, ఇలా అనుకోని చక్కగా అవి చేయడం మొదలెట్టామనుకోండి, ఒక్కొక్కటి మార్చుకుంటూ ఉంటే కొన్నాటి వ్యక్తి మారుతుంది. భలే రూపం మారుతుంది, శరీరం మారుతుంది, పోలికలు అనే ఉంటాయి, పొట్టు పొడవు అదే ఉన్నాయి, చూడటానికి వ్యక్తి అదే ఉన్నాయి, కానీ లోపల అసలు వ్యక్తి మారు. ఒక్కగాడు చాలా బ్యాడ్ హ్యాబిట్స్తో ఉన్నవాడు అన్నీ చాలా మారుతుంది, ఆహార పదార్థాలు కలిసి అన్ని మెడిటేషన్ నేర్చుకుని అన్నీ చేసుకుని ఒక 2-3 yearsలో చాలా మారిపోయేవాడు వెళ్ళాడు. వాళ్ళందరికీ ఆశ్చర్యం ఉంది, ఏంటంటే విధంగా ఎలా ఉండేవాళ్ళు. ఇప్పుడు అసలు నాన్ వెజే ముట్టుకోవట్లేదు, భోజనాలు ఇచ్చినా రావట్లేదు, సినిమా అంటే రావట్లేదు, నలుగురు కూర్చుని దొంగలాగా అంటే రావట్లేదు. ఇది వరకు ఊళ్ళో వస్తే మనతోనే ఉండేవాడు, మనం అందరం వేసుకెళ్ళేవాడు, ఖర్చు పెట్టేవాడు. ఎంత మారిపోయేవాడు గమనించాలి లేదా? మార్పు గమనించాలి లేదా? అంటే మన హ్యాబిట్స్ మారిపోతే, మన సంస్కారాలు మారిపోతే మనిషి మారిపోతుంది. సంస్కారం అంటే రికార్డింగ్, సంస్కారం ఏమంటే రికార్డింగ్, కొత్త రికార్డు. పాత రికార్డు చెల్లిపోయింది, కొత్త రికార్డు ప్లే అవుతుంది. ఒక క్యాసెట్లో ఒక ఐటమ్ సాంగ్ ఉంది, దాని మీద భక్తి గీతం నేను రికార్డ్ చేస్తాను. ప్లే చేసి ఏ రికార్డు వస్తుంది? ఐటమ్ సాంగ్ ఇంత ముందు ఉంది, కానీ ఇప్పుడు అది మాట్లాడలేదు, అది చెరిగిపోయింది. భక్తి గీతమే వస్తాం, ఎన్నిసార్లు ప్లే చేసినా భక్తి గీతమే వస్తాం. కాబట్టి ఈ రకంగా ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఒక జన్మలో ప్రయత్నం చేయాలి. ఎవరిని బ్లేమ్ చేయలేదు, అమ్మ నన్ను నాకు నేర్పలేదు, నాకు అలాంటి వాతావరణం ఇవ్వలేదు, ఇవేం అనవసరం. ఇప్పుడు ఉన్న దాని గురించి మనం మారగలమా అని మనకి మనం ఎవరికి వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి మారచ్చు, మారాలి అనుకుంటే, ఆ డిటర్మినేషన్ మనలో ఉంటే మార్పు అనేది నెమ్మది ఒక్కరోజు. కానీ కన్సిస్టెంట్గా మనం దృష్టి పెట్టుకొని ప్రతి విషయాన్ని, ఆహార పదార్థాలు అన్నీ మార్చుకున్నాం, అదే పనిగా చేస్తూ ఉంటే ఏమవుతుంది? సంవత్సరాలు పట్టచ్చు, 2 ఏళ్ళు పట్టచ్చు, 3 ఏళ్ళు పట్టచ్చు, 4 ఏళ్ళు పట్టచ్చు, కానీ జీవితం అనేది చాలా ఉంటుంది. కానీ మార్పుల సంస్కారం ఇంకో జన్మకు కూడా వస్తాయి కదా. ఆస్తిదాకా నేను 50 ఏళ్ళు వచ్చాక మారినా మంచిది, 60 ఏళ్ళు వచ్చాక మారినా మంచిది, అది ఎక్కడికి పోవట్లేదు. ఇప్పుడే మారుతాం అనుకో, ఆ మారిన యొక్క విషయం ఏదైతే ఉందో అది నా వెనకాలే వస్తుంది. శరీరం వదిలేస్తాను, కానీ నేను తెచ్చుకున్న ఈ ఎసెన్స్ అంతా నా వెనకాల వస్తుందని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే 10 నిమిషాలు నిర్దేశం టైం ఇస్తారు, 10 నిమిషాలు.
ఆశ్రమ ఆరోగ్య సాధకులు గమనిక. ఇప్పుడు డాక్టర్ శ్రీనివాస్ గారి యొక్క సెషన్ ఉంది రాజయోగ మెడిటేషన్ హాల్లో. కీళ్ళ నొప్పుల గురించి, మెడ నొప్పులు, కీళ్ళ నొప్పుల గురించి పూర్తి అవగాహన క్లాసు, డెమో క్లాస్ ఉంటుంది. మరి ఆశ్రమ ఆరోగ్య సాధకులు డాక్టర్ శ్రీనివాస్ గారు రాసిన చక్కటి పుస్తకాలు అక్కడ మెడిటేషన్ హాల్ ముందు పెట్టడం కూడా జరిగింది. వారి కీళ్ళ నొప్పుల గురించి, అలాగే మరి తేనె గురించి, ఒత్తిడి ఎలా నిర్మూలించుకోవాలి మనసు గురించి, మనసు యొక్క ఆలోచనల గురించి, ఇంకేంటి కీళ్ళప్పుడు మెడనప్పుడు. అంటే డాక్టర్ రాజుగారు ఒక అన్ని బుక్స్ రాసేవారు. ఆయన ఆఫీసర్ శ్రీనివాస్ గారు మొదలుపెట్టారు. అలవాటు వర్క్ చేస్తూ బుక్స్ అనేవి ఎప్పటికీ కూడా ఒక ఇంట్లో ఉంటే ఎంతోమందికి ఉపయోగపడతాయి. భవిష్యత్తులో ఈ ఎలక్ట్రానిక్ మీడియా అంతా ఫెయిల్ అవుతుంది. ఈ సెల్ ఫోన్ ఇవన్నీ పనిచేస్తాయి. యూట్యూబ్ ఏముండవు. పుస్తకాలు ఉంటే అదే మనకి జీవితంలో పుస్తకం అనేది నేను డాక్టర్ గారు చాలాసార్లు అన్నాను, బుక్స్ ఎందుకు చేశారు, ఇవన్నీ ఉండవు భవిష్యత్తులో, అవే మళ్ళీ ఆధారం అవుతాయి. అందుకని చక్కటి పుస్తకాలు రాశారు వారు, మంచి నాలెడ్జ్ ఇచ్చేది. మీరు అక్కడ చూసుకొని తీసుకోవాలి. మెడిటేషన్ చేస్తాను 10 నిమిషాలు. మీరు ఎవరైనా బ్రేక్ తీసుకోవాలి, రీసెస్ కలిగి వెళ్ళాలంటే వెళ్ళండి. లేదా మెడిటేషన్ అయ్యాక చాలా స్ట్రైట్గా కూర్చోండి. కళ్ళు చక్కగా కోమలంగా క్లోజ్ చేసుకోండి. ఎలాంటి టైట్నెస్ బాడీలో లేకుండా నడుము నిటారుగా పెట్టుకోండి. ఒక్కసారి నిండా గాలి తీసుకోండి. ఇప్పుడు సహజంగా నడుస్తున్న శ్వాస ఉంది. శ్వాసని చూడటం అంటే ముక్కు ద్వారం దగ్గర నుంచి ఉచ్ఛ్వాస స్టార్ట్ అవుతుంది. గాలి లోపలికి వెళ్తాం. ఉచ్ఛ్వాస పూర్తయ్యేదాకా దాని ప్రయాణం ఎక్కడ దాకా లోపల నడుస్తుందో అక్కడి దాకా మనసుతో దాన్ని వెనకాలే వెళ్ళండి. గాలి వదిలేసినప్పుడు మళ్ళీ ముక్కు ద్వారం దగ్గర తాకుతూ బయటకు పోతుంది. తెలుగు ప్రయాణంలో కూడా దాన్ని వెనకాలే మనసు. అలా శ్వాస వెనక్కి మనసు నడిగితే క్రమంగా శ్వాస నిదానం అవుతుంది. వాటి వెనకే మనసు కూడా నిదానం నిదానం నిశ్చలంగా ఇవ్వాలి. శ్వాసకు శ్వాసకు మధ్య మనసు శాంతిగా వెళ్ళిపోతుంది. ప్రతి నిశ్వాస వెనకాలే గమనిస్తే మనసు ఆగిపోతుంది. శాంతిని అనుభవం చేసుకుంటాం. మళ్ళీ ఉచ్ఛ్వాసలో వస్తుంది. అలా క్రమంగా శ్వాస వెనక నడుస్తున్న మనసు శాంతి స్థితిలోకి వెళ్ళాం.
ఒక్క శ్వాసంతో నిశ్చేసుకోకుండా ప్రతి శ్వాసను శ్వాసను నిశ్చేసుకుంటే మనసు బయటికి పోతుంది. శ్వాసను నిశ్చేయకుండా ఉంటే మనసు ఎక్కడికి పోతుంది. ప్రతి ఉచ్ఛ్వాసము నిశ్వాసము తప్పదు. మనసుని దాని వెనకాన్ని పెట్టాలి. ఈ చిన్న ప్రాక్టీస్ చేస్తే చాలు మీ మనసు అంతా కాంగా మీ మనసు ఇప్పుడు భూమధ్యంలో ఉంటుంది. రెండు కళ్ళను భూమధ్యంలో ఒక చైతన్య ప్రకాశం. ఆ చైతన్య ప్రకాశం మీ యొక్క సర్వేశ్వరు ఆత్మేశ్వరు. ఒక ఇంటిలో దీపం వెలిగినట్టు భౌతిక దేహం అనే ఇంటిలో భ్రూణాత్మక ఆత్మజ్యోతి వెలుగు. అది నేను, అది నా స్వరం. నేను ఒక చైతన్య ప్రకాశం. భ్రూమధ్యంలో నా యొక్క ప్రకాశంలో శాంతి ఉంది, ప్రేమ, పవిత్రత, శక్తి, శాంతికరంగా, పవిత్రకరంగా, ప్రేమకరంగా, శక్తి యొక్క కరంగా నా నుండి భ్రూమధ్యం నుండి ప్రసారము. ఎప్పుడైతే నేను దేహము కాదు, దేహంలో ఉన్న చైతన్య ప్రకాశాన్ని నాకు అర్థమవుతుంది. నాలోని నిజ స్వరూపమైన గుణస్వరూపం ఆవిష్కృతం. శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానం, సుఖము, ఆనందమని సప్తగుణాల ప్రకాశం భ్రూమధ్యము నుండి దారి చుట్టూ దీపం చుట్టూ దీప ప్రకాశం ఉన్నది. ఆరా వ్యాపిస్తుంది. నేను శరీరం కాదు, శరీరానికి యజమాని ఆత్మస్వరం, ప్రకాశస్వరం.
డాక్టర్ శ్రీనివాస్ గారిని కర్తాళ